హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో బ్యాంకులకు సంబంధించినటువంటి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈరోజు నేను మీకు వివరంగా చూపిస్తానండి. ఏంటంటే ఈ వీడియోని కామెంట్ల రూపంలో చాలామంది అడిగారండి. ఏంటంటే సెంట్రల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా ఇక్కడ ప్రారంభోత్సవం జరిగినటువంటి భూమి పూజ జరిగినటువంటి ఈ బ్యాంకులకు సంబంధించి ఎలాంటి పనులు జరుగుతున్నాయి అని మనల్ని అయితే క్లియర్గా అడిగారండి. ఈ వీడియోలో అక్కడ ఎలాంటి పనులు జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈరోజు నేను మీకు వివరంగా చూపిస్తాను. ఇప్పుడైతే మనం బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించినటువంటి ల్యాండ్ దగ్గర అయితే మనం ఉన్నామండి. మిగతా అన్ని బ్యాంకుల స్థలాలు కూడా ఇక్కడే ఈ దగ్గరలోనే ఉంటాయి కాబట్టి మొత్తం కూడా మనం చూద్దాం. ఈ బ్లూ రేకులు ఇవన్నీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి స్థలం అండి. ఈ వీడియోలో ఏ బ్యాంకులు పనులను మొదలుపెట్టాయి, ఇంకా ఏ బ్యాంకులు పనులు మొదలు పెట్టలేదు అనేటువంటి విషయాన్ని క్లియర్గా చూద్దామండి. ప్రస్తుతానికైతే మనం బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర అయితే ఇక్కడ ఉండడం మనం చూస్తున్నాం. ఇదిగోండి కమ్మింగ్ సూన్. ఇక్కడైతే ఎర్త్ వర్క్ జరుగుతూ ఉందండి. ఇదిగో చూడొచ్చు, ఇక్కడ ఒక పెద్ద పునాదిని అయితే తీయడం జరిగింది. చూశారు కదా, ఈ విధంగా అయితే ఎర్త్ వర్క్ జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రొక్లేనర్ కూడా పక్కనే ఉంది. చూశారు కదా. బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి అంటే ఇక్కడ ఎర్త్ వర్క్ జరిగింది. అలాగే దానికి సంబంధించినటువంటి బ్యాంకు భవనానికి సంబంధించినటువంటి నమూనా ఫ్లెక్సీని కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మనం చూడొచ్చండి, ఇదిగో బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించినటువంటి భవన నమూనా ఫ్లెక్సీని అయితే ఈ విధంగా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, మొత్తం కూడా చాలా అందంగా నిర్మాణం చేయబోతున్నారని మనకైతే తెలిసింది. అయితే ఇక్కడ ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి మరలా చెప్తున్నాను, ఎర్త్ వర్క్ ఒక పెద్ద పునాదిని అయితే తీయడం జరిగింది. అంతవరకు అయితే ఇక్కడ పని జరిగింది. చూడొచ్చు, ఇది ప్రాంతం చూస్తున్నారు కదా. ఇది బ్యాంక్ ఆఫ్ బరోడాని ఆనుకొని ఇదిగో బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి సైట్ కూడా ఉంటుందండి. అయితే ఈ వీడియోలో మీ అందరికీ క్లియర్గా తెలియజేసేటువంటి విషయం ఏంటంటే ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా తప్ప ఇక్కడ ఇంకెలాంటి బ్యాంక్ దగ్గర ఆ స్థలాల దగ్గర పనులు అయితే జరగడం లేదండి. ఇండియన్ బ్యాంక్ సంబంధించి, అలాగే యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీటన్నిటికీ కూడా ఇదే ప్రాంతంలో ల్యాండ్ని అయితే కేటాయించడం జరిగింది. ఎక్కడా కూడా పనులైతే జరగడం లేదు. ఉన్నది ఉన్నట్లే మనం క్లియర్గా చెప్తాం. బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి ఎర్త్ వర్క్ జరుగుతుంది. ఇక ఇక్కడ నుంచి మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్దామండి. అక్కడైతే పనులు జరుగుతూ ఉన్నాయి. పనులు మొదలు పెట్టడానికి సన్నాహకాలు అయితే చేస్తూ ఉన్నారు. ఆ ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మీకు నేను అవన్నీ కూడా చూపిస్తాను. చూశారు కదా, ఈ ప్రాంతంలో మనం చూస్తున్నాం కదా. ఈ ప్రాంతంలో ప్రధానంగా బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి ఎర్త్ వర్క్ అయితే జరిగింది. చూసారు, ఇదంతా కూడా కెనరా బ్యాంకుకి సంబంధించి సైటు. ఈ కెనరా బ్యాంకుని ఆనుకొని యూనియన్ బ్యాంక్ ఉంటుంది. ఇదిగోండి, మనం చూసినటువంటి బ్యాంక్ స్థలాలన్నీ కూడా ఈ విధంగా అయితే ఉంటాయి. ఆ దూరంగా ఆ లారీలో టిప్పర్లు వెళ్తుంది ఏమో E3 సీడ్ యాక్సిస్ రోడ్డు చూడవచ్చు. ఇక్కడైతే వివరంగా మనం అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి చూద్దామండి. ఈ బ్యాంకులన్నింటినీ ఆనుకొని రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ పనులు కూడా చాలా చకచకా జరుగుతున్నాయండి. చూడొచ్చు. ఇక తర్వాత మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ల్యాండ్ దగ్గరికి రావడం జరిగిందండి. ఇదిగోండి, ఇక్కడ చూడొచ్చు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో. అయితే ఇక్కడ ప్రధానంగా మీ అందరికీ చెప్పవలసినటువంటి విషయం ఏంటి అంటే ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సాయిల్ టెస్ట్ అయితే చాలా రోజుల క్రితమే పూర్తయిపోయినటువంటి పరిస్థితి. అలాగే చుట్టూతా కూడా ఫెన్సింగ్ నిర్మాణం అయితే చేశారండి రేకులతో. ఇదంతా కూడా మనం చూడొచ్చు. అక్కడ దూరంగా కంటైనర్లు కనిపిస్తున్నాయి, చూశారు. దూరంగా కంటైనర్లు, ఇటువైపునేమో ఒక క్రేను, జేసీబీ, అలాగే మరికొన్ని కంటైనర్లు మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మీ అందరికీ ఇచ్చేటువంటి సమాచారం ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి
సాయిల్ టెస్ట్ పూర్తయిపోయింది. అలాగే ప్రధాన భవన నిర్మాణం కోసం ఇక్కడైతే కాంట్రాక్ట్ సంస్థ తన యొక్క సామాగ్రిని ఒక్కొక్కటిగా సమకూర్చుకుంటుంది అని మీ అందరికీ వివరంగా తెలియజేస్తున్నానండి. అత్యంత తొందరలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవనం అయితే నిర్మాణం చేపడతారు. ఇక తర్వాత మనం చూసినట్లయితే ఇదే వీడియోలో అండి జోన్ నెంబర్ 5కి సంబంధించి పనులు అయితే చకచకా జరుగుతున్నాయండి. అది కూడా మనం చూడవచ్చు. కుప్పలుగా ఏ విధంగా ఈ భూగర్భ పైప్ లైన్లు అయితే ఇక్కడ స్టోర్ చేశారనేది మనం క్లియర్గా చూడొచ్చండి. పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయండి. ఇవన్నీ కూడా భూమి లోపల వేసేటువంటి పైప్ లైన్లు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అలాగే రాజధాని అమరావతిలో మీరు ఏ ప్రాజెక్టు గురించి చూడాలనుకున్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మీకు 100% ఆ ప్రాజెక్టు వివరాలను తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. అందరికీ మరొకసారి నమస్కారం అండి.